శ్రీమాతృ నమః నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. మరి ఈరోజు దసరా పండుగ. ఈ పండుగ రోజున ఆ అమ్మవారైన కథలను విన్నా, చదివినా మనకు ఎన్నో పుణ్యఫలాలను దక్కుతాయి. మరి ఈ రోజున పార్వతీ కళ్యాణం గురించి తెలుసుకుందాము. ఈ పార్వతీ కళ్యాణంని ఎవరైతే భక్తిగా విన్నా, చదివినా ఎన్నో ఫలితాలను మనం పొందవచ్చును. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. మన ప్రాచీన, పురాణ, ఇతిహాస, ధర్మశాస్త్రాల్లో అన్ని కాలాలకు చెందిన స్త్రీ పురుషులందరికీ మేలుని కలిగించే విశేషములైన అంశాలెన్నో ఉన్నాయి. వాటిలో పార్వతీ కళ్యాణము, సీతా కళ్యాణం, రుక్మిణి కళ్యాణము చాలా ముఖ్యములైనవి. శ్రీ పార్వతీ కళ్యాణ కథ శివమహాపురాణంలోను, వాయుపురాణంలోను, స్కాంద మహాపురాణంలోను వివరంగా వర్ణించబడింది. తర్వాత మహాకవి కాళిదాసు కుమార సంభవం అనే పేరుతో సంస్కృతంలో ఒక మహాకావ్యాన్ని వ్రాశాడు. ఈ పార్వతీ కళ్యాణాన్ని భక్తితో చదివిన స్త్రీ పురుషులకెవరికైనా వెంటనే పెళ్లి జరిగి ఆ దంపతులకు గొప్ప సాహసవంతుడైన, సుగుణవంతుడైన కొడుకు పుడతాడు. వాళ్ళ ఇంట్లో ఏ విధమైన దుష్టగ్రహ దోషాలు కలగవు. దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో పెద్దదైన సతీదేవిని ఈశ్వరునికిచ్చి పెళ్లి చేశాడు. ఒకసారి ఈశ్వరునిపై కోపంతో సతీ పరమేశ్వరులను ఆహ్వానించకుండానే ఒక యజ్ఞాన్ని చేయటానికి సిద్ధపడ్డాడు. ఆమె విషయం తెలుసుకుని సతీదేవి తన భర్త అనుమతితో దక్షుని యజ్ఞశాలకు వెళ్ళింది. అక్కడ దక్షుడు పరమశివుని చాలా తీవ్రంగా దూషించాడు. అప్పుడు సతీదేవి శివదూషణని భరించలేని సతీదేవి అక్కడే యోగాగ్నిలో పడి దగ్ధురాలైంది. ఆ తర్వాత దేవభూమి అయిన ఉత్తర దిక్కున దేవస్వరూపుడైన హిమవంతుడనే పర్వతరాజు తూర్పు, పశ్చిమ దిక్కులను పరిపాలించసాగాడు. అతడు తన పితృదేవతల మానసపుత్రికైన మేనకాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు సుగుణవంతుడైన కొడుకు పుట్టాడు. అతనికి మైనాకుడు అనే పేరు పెట్టారు. తరువాత యోగాగ్నిలో దగ్ధురాలైన సతీదేవి పరమశివుడినే ధ్యానిస్తూ మేనకాదేవి గర్భంలో ప్రవేశించి మేనక హిమవంతుల కుమార్తెగా పుట్టింది. ఆమె గౌరవర్ణంలో ఉండటం చేత ఆమెకు గౌరి అనే పేరు పెట్టారు. పర్వతరాజు పుత్రిక అయినందువలన ఆమెను జనులందరూ పార్వతి అని పిలిచేవారు. పార్వతి శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానురాలైంది. ఆమె కాలానుగుణంగా యవనవతి అయింది. పరమశివుడు సతీదేవి వియోగాన్ని భరించలేక హిమవత్ పర్వతం చర్యలలో తీవ్రమైన తపస్సు చేయడానికి ప్రారంభించాడు. ఆ విషయాన్ని తెలుసుకుని హిమవంతుడు పరివారంతో పాటుగా తన కుమార్తెను వెంటబెట్టుకుని ఈశ్వరుడు తపస్సు చేసే ప్రదేశానికి వెళ్ళి ఆయనకు పరిచర్యలు చెయ్యమని స్వయంగా తమ కుమార్తె అయిన పార్వతీదేవిని నియమించాడు. పార్వతీదేవి స్వయంగా భక్తితో పువ్వులు, సమిధలు, దర్భలు ఈశ్వరునకు సమకూర్చి పెడుతూ ఆయన తపస్సుకి భంగం కలగకుండా సపరిచర్యలు చేస్తూ ఉన్నది. సమయంలో తారకాసురుడు పెడుతున్న బాధలను భరించలేక దేవతలందరూ దేవేంద్రునితో కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై దీనంగా ఉన్న వాళ్ళను చూశాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మను గొప్పగా స్తుతించారు. బ్రహ్మదేవ, సృష్టికి ముందు ఒక్కడివే అయిన నీవు సత్వ రజో తమో గుణాలను మూడింటిని విభజించి భేద స్వరూపుడవైన నీకు నమస్కారము. నీవు జలమునందుంచి నా వీర్యం వలన చరాచరాత్మకమైన విశ్వము ఆవిర్భవించింది. అందుచేతనే నిన్ను ప్రపంచమునకు కారణుడవని చెప్తున్నారు. నీవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించి సృష్టి, స్థితి, సంహారములకు కారణుడవయ్యావు. స్త్రీ పురుషులను సృష్టించాలనే కోరికతో నీ దేహభాగాలే తల్లిదండ్రులని చెబుతున్నారు. బ్రహ్మదేవ, నిన్ను నువ్వే సృష్టించుకున్నావు. నిన్ను నీవే తెలుసుకుంటున్నావు. నీలో నీవే లయమవుతున్నావు. ఇతరులు ఆపేక్ష నీకు కొంచెం కూడా లేదు. నీవు ద్రవస్వరూపుడవు, కఠిన స్వరూపుడవు, స్థూలము, సూక్ష్మము, కార్యము, కారణము, అడవుల్లో అణువుగా మహత్తులకు మహత్తుగా ఉంటున్నావు. ముందుగా ఓంకారాన్ని కలిగి
ఉదాత్తానుదాత్తాలుగా స్వరాలను కలిగి యజ్ఞము పనిగా స్వర్గము ఫలితంగా కలిగిన వేదాలకు నీవే కారణము అవుతున్నావు. భోగమోక్షాల రూపమైన నిన్ను ప్రకృతికి సాక్షివైన పరమాత్మము అని చెబుతున్నారు. నీవు పితృదేవతలకే తండ్రివి, దేవతలకు దేవుడవు, పరమున కంటే పరమైన వాడవు. నీవే హవ్యము, నీవే హోతవు, నీవే యజమానివి, భోజ్యవు, భోక్త, భుజింపజేసేవాడవు. నీవే, నీకంటే రెండవది లేదు. ఈ విధంగా దేవతలు యథార్థ స్తోత్రానికి సంతోషించిన బ్రహ్మదేవతలను అనుగ్రహించి పరా పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 విధములైన భాష 4 ముఖాల నుంచి వెలువడింది. దేవతల యోగక్షేమాలను అడిగాడు. వాళ్ళ ముఖాలు కాంతివిహీనములై ఉండటానికి కారణాన్ని అడిగాడు. అప్పుడు తారకుని వలన తాము పడుతున్న బాధలను వివరించి వాణ్ణి సంహరించమని దేవతలు ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పాడు: మీ కోరిక నెరవేరుతుంది, కానీ నేను వాణ్ణి సంహరించలేను. వాణ్ణి నేనే వృద్ధి పొందించాను. విషవృక్షాన్నైనా తానే పెంచి తానే నరుకుట తగినది కాదు కదా. వాణ్ణి చంపటానికి ఈశ్వర రేతస్సు నుంచి పుట్టినవాడే సమర్థుడవుతాడు, కానీ మరెవ్వరికి సాధ్యం కాదు. ఈశ్వరుని రేతస్సును పార్వతి మాత్రమే భరించగలదు. అందువలన ఇనుము అయస్కాంతం చేత ఆకర్షించబడినట్లుగా శివునకు పరిచర్యలు చేస్తున్న పార్వతీ మనస్సును పరమేశ్వరుడు ఆకర్షించేటట్లుగా ప్రయత్నించండి. ఆ పార్వతీ పరమేశ్వరుల కుమారుడు మీకు సేనాని అవుతాడు. ఈ విధంగా చెప్పి బ్రహ్మ అంతర్ధానం చెందాడు. అంతటా దేవతలు కూడా కార్యాన్ని చక్కబెట్టడానికి దేవలోకానికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవేంద్రుడు పరమేశ్వరుని మనసును చలింపచేయగలిగే శక్తి మన్మధునకు మాత్రమే ఉన్నదని నిశ్చయించుకొని మనసులో తలుచుకున్నాడు. వెంటనే మన్మధుడు స్త్రీల కనుబొమ్మల నుండి అలాంటి అందమైన ధనుస్సుని భుజంపై ధరించి లేత మామిడి మొగ్గను బాణంగా పట్టుకుని వసంతునితో కలిసి ఇంద్రుని ఎదుట వచ్చాడు. దేవేంద్రుడు మన్మధుని చాలా గౌరవించి తన సింహాసనంపై కూర్చుండబెట్టుకుని, మిత్రమా, నాకు వజ్రాయుధము, నీవును 2 అస్త్రములు. వజ్రాయుధము తపశ్శాలుర విషయంలో మందమైనది, నీవు అనే అస్త్రము సర్వ కార్యములలోనూ సమర్థమైనది, కార్యసాధనమైనది. నీ బలం నాకు తెలుసును. కావున నాతో సమానమైన వాడవైన నిన్ను దేవకార్య సాధనకై వినియోగిస్తున్నాను. తపస్సులో నిమగ్నమై ఉన్న పరమేశ్వరుని పార్వతి సేవిస్తున్నది. దేవతలను మిక్కిలిగా బాధించే తారకాసురుని చంపగల శక్తి ఈశ్వర రేతస్సు నుంచి పుట్టినవానికే ఉన్నది. అందువలన ఈశ్వరుని మనస్సు పార్వతీని ఆకర్షించేటట్లుగా నీ బాణాన్ని ప్రయోగించు. ఈ పని నీకు వసంతుడు సహాయపడతాడు. ఈ పని పార్వతీదేవి వలన కావలసినదే అయినప్పటికీ బీజమే అంకురమును కారణమైనప్పటికీ ఉత్పత్తి కంటే ముందు నీరు ప్రధానమవుతుంది. నీవు ఈ పనికి ప్రధానమైన వాడవు. నీ బాణప్రయోగం లేకుండా పరమశివునకు పార్వతిని చూడాలనే ఆసక్తి కలగదు. దీనివలన నీకు కలిగే కీర్తిని గుర్తించి నేను చెప్పనక్కరలేదు. ఎందుకంటే యాచించేవాళ్ళు దేవతలు, పని 3 లోకాల వాళ్ళది. పని నీ బాణం చేత మాత్రమే సిద్ధిస్తుంది. నీ పరాక్రమము విచిత్రమైనది. ఈ విధములైన దేవేంద్రుని ఆజ్ఞాపూర్వకములైన మాటలను విని మన్మధుడు తన భార్య అయిన రతీదేవి స్నేహితుడైన వసంతునితో కలిసి శివుని తపోభూమికి వెళ్ళాడు. అప్పుడు వసంతుడు ప్రకృతినంతయు ఫలింపచేశాడు. అయినప్పటికీ నందీశ్వరుని ఆజ్ఞ వలన అడవి నిశ్చలమైపోయింది. దేవదారు చెట్టు మొదట అరుగుపై పులితోలు పరుచుకొని సమాధిలో కూర్చున్న మహేశ్వరుని మన్మధుడు చూశాడు. ఆ ఈశ్వరుడు వీరాసనంలో ధ్యానం చేస్తున్నాడు. పాములతో జడలతోనూ పైకెత్తి కట్టుకున్నాడు. జపమాలను చేతిలో ధరించాడు. ప్రాణాయామం చేస్తూ ఉన్నాడు. అంతలో వనదేవతలైన చెలికత్తెలతో పువ్వులు మొదలైన వాటిని పట్టుకొని వస్తున్న పార్వతీదేవిని మన్మధుడు చూశాడు. పార్వతీదేవి పరమేశ్వరుని దగ్గరకు వచ్చింది. అదే సమయంలో ఈశ్వరుడు తన తేజస్సును సాక్షాత్కరింపచేసుకొని యోగాన్ని విడిచిపెట్టాడు. నంది శివునకు నమస్కరించి సేవాభావంతో పార్వతి వచ్చిన విషయాన్ని చెప్పాడు. పార్వతీదేవి చెలికత్తెలు తాము తెచ్చిన పువ్వులను శివుని పాదాల దగ్గర పెట్టారు.
పార్వతీదేవి కూడా తన జడలోని పువ్వులు జారునట్లుగా వంగి నమస్కరించింది. అప్పుడు శివుడు ఆమెను సవతిపోరు లేని ప్రియుని భర్తగా పొందమని ఆశీర్వదించాడు. ఆ సమయంలో మన్మధుడు వాళ్ళిద్దరినీ దగ్గరగా చూశాడు. తాను పూలబాణాన్ని ప్రయోగించడానికి ఇదే తగిన సమయమని నిర్ణయించుకొని తన వింటినారిని సంధించాడు. పార్వతీదేవి తామరపూసల తావళాన్ని శివుని చేతికిచ్చింది. ఆ దండని అందుకోవడానికి శివుడు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలోనే మన్మధుడు బాణాన్ని వింటికి సంధించాడు. అతడు బాణాన్ని ప్రయోగించే లోపులోనే శివునిలో కొంచెం ధైర్యం తగ్గి తన 3 కళ్ళతోనూ ఎర్రని పెదవిగల పార్వతీ ముఖాన్ని చూశాడు. పార్వతి కూడా ఒళ్ళంతా పులకరించగా సిగ్గుతో ముఖాన్ని అడ్డంగా తిప్పుకున్నది. అంతలో జితేంద్రుడైన శివుడు తన మనస్సు చలించడానికి కారణం ఏమిటా అని నలువైపులా చూశాడు. అప్పుడు ఎడమ కాలిని వంచి బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న మన్మధుని చూశాడు. వెంటనే శివుని 3వ కంటిని నుంచి అగ్నిజ్వాలలు బయటికి వచ్చాయి. ఆ జ్వాలలు దేవతలు వారించేలోపే మన్మధుని దహించి వేశాయి. అలా తన భర్త కాలిపోవడాన్ని చూసి రతీదేవి మూర్ఛపోయింది. తన తపస్సుకు అడ్డుపడిన పార్వతీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ప్రమథగణాలతో పాటుగా అంతర్ధానం చెందాడు పరమేశ్వరుడు. పార్వతి తనకు చెలికత్తెల ఎదుట అవమానం జరిగిందని భావించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. తన కళ్ళ ఎదుటనే మన్మధుడు కాలిపోవడం చూసిన పార్వతి శివునిచే తన కోరిక నెరవేరక పోవడాన్ని తలుచుకుని తన రూపాన్ని తానే నిందించుకున్నది. ప్రియుడు గుర్తించని అందము వ్యర్థం కదా అని నిరాశపడింది. ఏ విధమైన దోషం లేని అందమైన శరీరాన్ని పొందడానికి తపస్సు చెయ్యాలని నిర్ణయించుకుంది పార్వతీదేవి. సగము శరీరాన్నిచ్చే భర్తను పొందడానికి తపస్సు మాత్రమే సాధ్యమని అనుకున్నది. తన కూతురు నిశ్చయాన్ని తెలుసుకున్న మేనకాదేవి ఉమా అని పలికింది. తల్లి వద్దు, అందుచేతనే పార్వతీదేవిని ఉమా అని పిలుస్తున్నారు. తల్లి, దిరిసిన పువ్వుల వలె అతి కోమలమైన నీ శరీరం రాతి వంటి మిక్కిలి కఠినమైన తపస్సును భరించలేదు. స్థిరమైన నిశ్చయం కలిగిన పార్వతీదేవి మనసును మేనకాదేవి మరలించలేకపోయింది. అప్పుడు పట్టుదల గల పార్వతీదేవి మనస్సును లోతునకు ప్రవహించే నీటిని ఎవ్వరూ నిరోధించలేరు కదా. అలా దృఢ నిశ్చయం కలిగిన పార్వతీ కోరిక తెలుసుకున్న తండ్రి హిమవంతుని తన కోరిక నెరవేరే వరకు తాను తపస్సు చేయడానికి అనుమతించమని చెలికత్తెల చేత అడిగించింది. హిమవంతుడు తన కుమార్తె పట్టుదలకు సంతోషించి ఆమె తపస్సు చేయడానికి అంగీకరిస్తూ ఒక విశాలమైన శిఖరం మీద ఆమె తపస్సు చేయడానికి తగిన ఏర్పాట్లను చేశాడు. అప్పుడు పార్వతీదేవి తపస్సు చేసిన శిఖరమే ఈరోజు గౌరీ శిఖరంగా పేరు పొందింది. పార్వతీ తపస్సు ప్రారంభించడానికి ముందు తన అలంకారాలను అన్నింటినీ విడిచిపెట్టేసింది. సూర్యకాంతి గల నారచీరను కట్టుకుంది. ఆమె ముఖము తలదువ్వి పువ్వులతో అలంకరించినప్పుడు ఎంత అందంగా ఉండేదో, తపస్వినిగా జడలు కట్టినప్పుడు కూడా అంతే అందంగా ప్రకాశిస్తున్నది. అలా తపోనియమాన్ని అనుసరించి పార్వతీదేవి ముంజత్రాటిని 3 పీటలుగా ధరించి దానిచేత ఆమె కటిభాగం కందిపోయి ఎర్రగా అయింది. ఆ దేవి పెదవులకు, ఒంటికి మంచి గంధాన్ని పూసుకోవడానికి ఉపయోగించే చేతులు ఇప్పుడు దర్భలను కోయడానికి, జపమాలల్ని తిప్పడానికి ఉపయోగిస్తున్నది. శ్రేష్టమైన మెత్తని పక్కపై పడుకునే పార్వతీదేవి తన చేతనే దిండుగా చేసుకుని రాతిపై పడుకుంటూ ఉన్నది. వ్రతనియమంలో ఉన్న గౌరీదేవి తన విలాస చేష్టలను తీగల యందును, చంచల దృష్టి ఆడు లేళ్ల యందును మాత్రమే నిలిపి ఉంచింది. ఆ పార్వతీదేవి తన ఆశ్రమంలో ఉన్న చిన్న చెట్లకు నీళ్లు పోస్తూ తన కుమారునకు పాలు పడుతున్నట్లుగా ప్రేమను చూపిస్తూ ఉన్నది. అప్పుడు నివ్వెరపోయి ధ్యానం చేత పార్వతీ లేళ్లను లాలిస్తుండగా అవి ఆమెపై చనువుతో తిరుగుతూ ఉన్నాయి. ఆ స్నానము, హోమము, నారచీర ధారణము, స్తుతిపాఠము కలిగిన గౌరీదేవిని చూడటానికి ఒకనాడు మునులు వచ్చారు. ధర్మం చేత పెద్దవాళ్ల విషయంలో వయస్సుని ఎంచరు కదా. పార్వతీదేవి తపోభూమిలో పరస్పర వైరము గల జంతువులు తమ విరోధాన్ని విడిచిపెట్టడం చేతను, చెట్ల కోరిన పండ్లను ఇవ్వడం చేతను, కొత్త పర్ణశాలల్లో అగ్నిహోత్రము చేయబడటం చేతను
ఆ ప్రదేశము చాలా పవిత్రమైనది. తాను చేస్తున్న తపస్సు వలన ఫలితం సిద్ధించదని గ్రహించిన పార్వతీదేవి తన కోమలమైన శరీరాన్ని లెక్క చెయ్యక కఠినమైన తపస్సు చేయడానికి సిద్ధపడింది. ఆ దేవి గ్రీష్మకాలంలో 4 దిక్కులలో ఉన్న అగ్నులతో పాటుగా 5వ అగ్నిగా సూర్యుని తేజస్సు చేత వెలుగుతూ పంచాగ్ని తపస్సు చేసింది. ఆ విధంగా తపించబడిన పార్వతీదేవి అయాచితంగా లభించిన నీళ్లను, చంద్రకిరణాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేయసాగింది. ఆ పంచాగ్ని మధ్యలో తపించిన ఆమె శరీరంపై తొలకరి జల్లులు పడటం చేత కొంత ఉపశమనం కలిగింది. మొదట వర్షపు నీటి బిందువులు ముందుగా ఆమె కనురెప్పలపై పడి పెదవి మీదకు జారి క్రమంగా నాభిలోకి ప్రవేశించింది. క్రమంగా జడివాన కురిసినప్పుడు ఆ పార్వతీదేవి రాతి మీద పడుకోగా ఆమె తపస్సునకు సాక్ష్యముల వలె మెరుపులు మెరిశాయి. పుష్యమాసము రాత్రులలో మంచు పడుతుండగా చల్లని నీటిలో నిలిచి చక్రవాక పక్షులను చూస్తూ ఉన్నది. ఆ లోకంలో ఎండి రాలిపోయిన ఆకులను తినుట గొప్ప తపస్సు అని చెబుతారు. కానీ ఆ పార్వతీదేవి అలా ఎండి రాలిపోయిన ఆకులను కూడా తినకుండా తపస్సు చేయడం వలన ఆమెను పురాణమును తెలిసిన వాళ్ళు అపర్ణ అని పిలిచారు. తామర పువ్వుల వలె మృదువైన ఆమె శరీరము ఈ విధంగా ఎండకు ఎండి, వానలో తడిసి, చలికి వణికి మహామునులను తపస్సులను అతిక్రమించింది. ఒకరోజు మాయా బ్రహ్మచారి రూపంలో శివుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు ఒకనాడు నల్ల లేడి చర్మమును, మోదుగు దండాన్ని ధరించి నేర్పుతో మాట్లాడగలిగి బ్రహ్మ తేజస్సు చేత ప్రకాశిస్తూ మూర్తీభవించిన బ్రహ్మచర్యాశ్రమం వలె ఉన్న ఒక బ్రహ్మచారి పార్వతీదేవి తపోవనానికి వచ్చాడు. పార్వతీదేవి ఆయనకు ఎదురు వెళ్ళి గౌరవంగా సపర్యలను చేసి ఆశ్రమానికి తీసుకువచ్చింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీ చేసిన సపర్యలను, పూజా సత్కారాలను పొంది కొంతసేపు మార్గమధ్యంలో సేద తీర్చుకునేవాని వలె నటించి ఉమాదేవిని ఏ విధమైన మనోవికారము లేకుండా చూస్తూ క్రమపద్ధతిలో మాట్లాడటానికి పూనుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో హోమాది కర్మలకు సమిధలు, దర్భలు కష్టపడకుండా దొరుకుతున్నాయా? ఇక్కడి నీళ్లు నీకు స్నానానికి యోగ్యములై ఉన్నాయా? నీ శక్తిని అనుసరించే తపస్సు చేస్తున్నావు కదా! ఎందుకంటే ధర్మ సాధనలో శరీరమే మొదటిది కదా! నీవు నీళ్లు పోసి పెంచుతున్న ఈ తీగల చిగుళ్ళు బాగా పెరుగుతున్నాయా? నీ చంచలములైన చూపుల చేత లేళ్ళు తమ జాతి దానవే అని భ్రమతో నీ చుట్టూ తిరుగుతూ నీ చేతిలోని దర్భలను లాగినప్పుడు నీకు వాటిపై కోపం కలగడం లేదు కదా! ఎందుకంటే తపస్సు చేసే వాళ్లకు కోపం కలగకూడదు పార్వతి. అందము పాపకార్యాన్ని చెయ్యనివ్వదు అనే మాట నీ యందు సత్యమై ఉన్నది. అందుచేత మునులందరూ నిన్నే అనుసరిస్తున్నారు. నీ తండ్రి అయిన హిమవంతుడు నిన్ను కుమార్తెగా పొందటం వలన పవిత్రుడైనట్లుగా మరి ఇతరులైన వాటి చేత పవిత్రుడు కావటం లేదు. నీవు త్రివర్గాలలో ధర్మాన్ని మాత్రమే అనుసరించడం వలన నేను ధర్మమే త్రివర్గాలలో గొప్పదని తెలుసుకుంటున్నాను. 7 మాటల చేత స్నేహం ఏర్పడుతుందని విద్వాంసులు చెబుతున్నారు. కావున సుందరి, నన్ను పరాయివాణ్ణిగా భావించకు. బ్రాహ్మణునకు సహజమైన స్వభావం చేతను, నీతో ఏర్పడిన స్నేహము చేతను, గొప్ప సహనం గుణం గల నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. రహస్యం కానిదైతే సమాధానం చెప్పమని శివుడు అడిగాడు. శివుడు పార్వతీదేవితో ఇలా అడుగుతున్నాడు. మొదటి బ్రహ్మ అయిన హిరణ్యగర్భుని వంశంలో పుట్టిన దానవు. 3 లోకాల సౌందర్యమును రాశిగా పోసి సృష్టించబడిన అందగత్తెవు. ఐశ్వర్య సుఖం కోసం నీవు వెదకనక్కర్లేదు. కొత్త యవ్వన వయసులో ఉన్న దానవు. ఇంతకంటే తపస్సుకి ఫలితమేమిటో చెప్పు. సాధారణంగా స్త్రీలు భరించలేని అవమానాన్ని పొందినప్పుడు ఈ విధమైన తపశ్శక్తికి పూనుకుంటారు. అలాంటిది నీకు ఎన్నడూ జరగదు. ఎందుకంటే ఇతరులకెవ్వరికీ లభించని విచారం లేని రూప సౌందర్యము కలదానవు. నీ తల్లిదండ్రుల వలన నీకు ఎటువంటి అవమానము కలగదు. ఇంకా ఇతరుల వలన ఏ విధంగానూ అవమానం జరగదు. యవ్వనంలో ధరించవలసిన ఆభరణాలను విడిచిపెట్టి ముసలితనంలో ధరించవలసిన నారబట్టలను ఎందుకు ధరించావో చెప్పు. చంద్రుడు, నక్షత్రాలతో కూడిన
రాత్రి సమయంలో సూర్యోదయానికి అర్హమవుతుందేమో కదా చెప్పు. స్వర్గానికి కోరి తపస్సు చేస్తున్న దానివైతే నీ శ్రమ వ్యర్థమే. ఎందుకంటే నీ తండ్రి నివాస భూములే దేవతా విహార స్థలాలు. లేదా వరుని గురించి తపస్సు చేస్తున్న దానివైతే ఇంకా తపస్సు చాలించు. రత్నాన్ని ధరించే వాళ్ళే వెతుక్కుంటారు కానీ రత్నం తనను ధరించే వాళ్ళ కోసం వెతకదు కదా. నీ వేడి నిట్టూర్పు వలన నీవు వరుని కోసమే తపస్సు చేస్తున్నట్లుగా నా మనసులో సందేహం కలుగుతుంది. నీవు వరించదగిన వాడే ఉండడు. అయినా నీవు వరించినప్పటికీ లభించని వాడెవ్వడు ఉంటాడు? ఆహా! నిన్ను ఇంతగా కష్టపెడుతున్న ఆ యువకుడు ఎవడో కాని తన సౌందర్య గర్వంతో మోసపోయాడని నేను భావిస్తున్నాను. ఇటువంటి స్థితిలో నిన్ను చూసి మనస్సున్న వానికెవ్వనికైనా మనస్సు మండుతుంది. గౌరీ, ఎంతకాలం నీవిలా కష్టపడతావు? ఇంక నీ తపస్సు చాలించు. నేను కూడా తపస్సు చేసిన వాడినే. కావాలంటే నా తపస్సులో సగభాగాన్ని నీకు ఇచ్చేస్తాను. దానివలన నీవు కోరిన ప్రియుని పొందవచ్చును. అతడెవడో నాకు చెప్పు అని ఈ విధంగా బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుని రూపంలో ఉన్న శివుడు అడుగగా సిగ్గుతో తాను చెప్పలేక పక్కనున్న తన చెలికత్తెల వైపు చూసి సైగ చేసింది. ఈ విధంగా అనేక ప్రశ్నలు వేసి పరమేశ్వరుడు పార్వతీదేవి తపస్సుకు మెచ్చుకొని సంతృప్తి చెంది చివరకు ఆమెను వివాహమాడాడు. ఆ పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతన్ని దేవసైన్యాధిపతిగా నియమించారు. దేవసైన్యాన్ని వెంటబెట్టుకుని తారకునితో యుద్ధానికి వెళ్తాడు కార్తికేయుడు. అప్పుడు ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ప్రత్యాయుధంతో తారకాసురుని సంహరించాడు కుమారస్వామి అంటూ కుమారస్వామి జననము, తారకాసుర వదనాన్ని గురించి ఇలా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.